మనకు ఆహారము ఎంత ముఖ్యమో వాక్యము అంతకంటే ముఖ్యం. ముందు మన ఆత్మ బలపడితే ఆటోమేటిక్గా శరీరం కూడా బలపరచబడుతుంది. ఇక్కడ ప్రభు ఆత్మకు కావలసిన ఉపదేశం, ఆత్మ ఏ మాటలైతే చెప్తే నీ ఆత్మ ధైర్యపరచబడుతుందో, ఏ ఉపదేశం చెప్తే నువ్వు నీ బంధకాల్లోంచి విడిపించబడతావో, ఏ ఉపదేశం చెప్తే నీ శాపములో నుండి విడుదల పొందుతాడో ఆ ఉపదేశాన్ని యేసయ్య నీకు బోధిస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని ఉపదేశాన్ని వినేవారిగా ఉండాలి. కాపరి లేని వారికి ఉపదేశం ఉండదు. కాపరి లేని వారికి ఉపదేశం ఉండదండి, ఉండదు. ఏదో ఎక్కడికో వెళ్తాడు, 4 చోట్ల